chapathis. వెల్కమ్ టు శ్రీ స్కిల్స్. సో ఈ రోజు మన రెసిపీ వచ్చేసి చపాతీతో లడ్డు. ఒకవేళ మన ఇంట్లో మిగిలిపోయిన రోటీలు రెడీగా ఉంటే 2 minutes లో చకచకా చేసేయచ్చు ఈ రోటీ లడ్డు. సో ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. ఈ లడ్డు రెసిపీ కోసం వాడే చపాతీలు ఫ్రెష్గా ఉండడం కంటే డ్రైగా ఉంటే చాలా బాగుంటుంది. సో అందుకే మిగిలిపోయిన చపాతీలు అని చెప్పి చెప్తున్నాను. నేను ఈ లడ్డు కోసం లెఫ్ట్ ఓవర్ 2 చపాతీస్ తీసుకున్నాను. వాటిని చిన్న చిన్న పీసెస్గా హ్యాండ్తో ఇలా చేసి మిక్సర్ జార్లోకి కట్ చేసుకొని వేసుకోండి. ఇలా లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి సజ్జ రొట్టెలు, జొన్న రొట్టెలు, ఏ రొట్టెలైనా వాడుకోవచ్చు. మీకు నచ్చినవి వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ చపాతీ పీసెస్ ని ఫైన్ గా పౌడర్ లాగా చేసుకోండి, లేదా కావాలంటే కోర్స్ గా అయినా సరే బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్ జాగ్రీ వేసుకోండి. సో నాకు 1.5 టేబుల్ స్పూన్ సరిపోయింది బెల్లం. కావాలంటే మీరు ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆ మిక్స్చర్ మొత్తాన్ని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ గీని కరగబెట్టి వేయండి. నేను మర్చిపోయాను కరగబెట్టడం, సో మీరు మాత్రం కరగబెట్టి దీనిలో కలుపుకోండి. ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆల్మండ్ పీసెస్ బాగా చిన్నగా తరిగి పెట్టుకొని ఆ పీసెస్ ని ఇందులో యాడ్ చేసుకోండి. ఇంకా 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసి చేత్తో బాగా కలిపి బాగా టైట్ గా రౌండ్ షేప్ వచ్చేలాగా ఉండలు చేసుకొని లడ్డు ప్రిపేర్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అండ్ ఈజీ రోటీ లడ్డు రెడీ. మీరు కూడా ఈ రోటీ లడ్డుని తప్పకుండా ట్రై చేసి మీ కామెంట్స్ ని నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో అంటిల్ దెన్, బాయ్ ఫుడీస్.